హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు తెలుగు యానిమిస్ట్. మొత్తానికి నిన్నటితో డాన్ సీజన్ 1 కంప్లీట్ చేసుకుంది. ఎపిసోడ్ 12 లెట్స్ గో టు ద కర్స్డ్ హౌస్ రిలీజ్ అయింది. అండ్ ఇది ఈ సీజన్ ఫైనల్ ఎపిసోడ్. సో ఈ వీడియోలో మనం లాస్ట్ ఎపిసోడ్లో అసలు ఏమైంది అండ్ సీజన్ 2 ఎప్పుడు అనే టాపిక్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. అఫ్ కోర్స్ స్పాయిలర్స్ అయితే ఉంటాయి, ముందే చెప్తున్నా. కానీ వీడియోలోకి వెళ్లే ముందు కొత్త వాళ్ళ కోసం స్పాయిలర్ లేకుండా రివ్యూ చెప్తా. అండ్ నెక్స్ట్ మనం ఎండింగ్ డిస్కస్ చేసుకుందాం. ప్లాట్ వచ్చేసి మోమో ఒకారున్ అనే ఇద్దరు హై స్కూల్ స్టూడెంట్స్ ఉంటారు. అందులో ఒకరు ఈ భూమి మీద స్పిరిట్స్ ఉంటాయి కానీ ఏలియన్స్ ఉండవు, అండ్ ఇంకొకరు లేదు ఈ భూమి మీద ఏలియన్స్ ఉన్నాయి కానీ స్పిరిట్స్ ఉండవు అని నమ్ముతారు. అలా ఒకరినొకరు ఛాలెంజ్ చేసుకొని వాటి కోసం వెతుకుతారు. అండ్ ఈ ప్రాసెస్లో వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసే అడ్వెంచర్స్ని మనం చూస్తాం. ఇది 18+ యానిమే కాదు, కానీ స్ట్రిక్ట్లీ 16+. ఎందుకంటే ఈ యానిమేలో తరచూ అరటిపండు గోలికాయల టాపిక్ వస్తూనే ఉంటుంది. చూసిన వాళ్ళకి తెలుసు నేను ఏం చెప్తున్నాను. అండ్ ఈ ఇయర్ రిలీజ్ అయిన యానిమేస్లో వన్ ఆఫ్ ద బెస్ట్ యానిమే. హర్రర్ ఎలిమెంట్స్, కామెడీ, యాక్షన్, అడ్వెంచర్ అన్నీ మిక్స్ చేసి ఉంటాయి. తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగుంది. కొన్ని సీన్స్ అయితే తెలుగులో ఇంకా ఫన్నీగా ఉంటాయి. యానిమే స్టైల్ కూడా చాలా బాగుంటుంది. మస్ట్ వాచ్ యానిమే. సో ఇంకా చూడని వాళ్ళు ఉంటే వెంటనే చూసేయండి. మొత్తం యానిమే అయిపోయాక తిరిగి వీడియోకి వచ్చేయండి, ఎండింగ్ డిస్కస్ చేద్దాం. ఎపిసోడ్ 11లో మోమో చైల్డ్హుడ్ ఫ్రెండ్ జీజీ అనే ఒక కొత్త క్యారెక్టర్ తన ఇంటికి వస్తాడు. ఎందుకంటే జీజీ హౌస్లో ఏదో తెలియని స్పిరిట్స్ ఉంటాయి అండ్ చాలామంది స్పిరిట్ క్యాచర్స్కి చెప్పినా ఎవరూ డీల్ చేయలేకపోయారు. సో మోమో వాళ్ళ నాన్నమ్మ హెల్ప్ తీసుకోవడానికి వస్తాడు. ఇంకా ఒకారన్, మోమో అండ్ జీజీ కలిసి జీజీ ఉంటున్న ఇంట్లో స్పిరిట్స్ని డీల్ చేయడానికి వెళ్ళాలని డిసైడ్ అవుతారు. కానీ అంతకంటే ముఖ్యమైన విషయం ఒకటి ఉంది. అదే మన ఒకారన్ గడి గోలికాయ ఇంకా మిస్సింగ్. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ఎపిసోడ్ 11 లాస్ట్లో స్కూల్ ల్యాబ్ నుంచి పరిగెత్తుకుంటూ ఒక ఎనాటమీ మోడల్ మన హీరోని క్రాస్ చేసుకుంటూ వెళ్తాడు. అప్పుడు హీరో తన సెకండ్ బాల్ని చూస్తాడు. ఇంకా వాడిని చేసి పట్టుకున్నాక ఈ ఎపిసోడ్లో తెలిసింది ఏంటంటే వాడి దగ్గర ఉన్నది రియల్ బాల్ కాదు, క్రిస్మస్కి యూజ్ చేసే డెకరేషన్ ఆర్నమెంట్. నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను అన్నయ్య. పాపం ఒకరుని ఇంకా తన రెండో బాల్ కోసం జీజీ ఇంటికి ట్రావెల్ చేస్తున్నంత సేపు ఆలోచిస్తూనే ఉంటాడు. అండ్ జీజీ ఇంకా మోమో క్లోజ్గా ఉండడం చూసి మనోడికి మెంటలెక్కిపోతుంది. ఇదంతా ఇలా ఉండగా ఒక సీన్లో జీజీ ఉన్న ఇంట్లో ఉన్న స్పిరిట్ జీజీకి రోజు నిద్ర లేకుండా చేస్తుంది. అండ్ ఆ స్పిరిట్ ఎలా ఉంటుందో చిన్న గ్లింప్స్ చూస్తాం. ముగ్గురు కలిసి ఇంటికి వెళ్ళాక మోమోకి ఇంట్లో స్పిరిట్స్ ఏవి కనిపించవు. మేబీ మనం వస్తున్నామని స్పిరిట్స్ అన్ని దాక్కున్నాయి అని మోమో అనుకుంటుంది. అండ్ వైడ్ యాంగిల్ షాట్లో చూస్తే జీజీ ఇంటి చుట్టూ స్పిరిట్స్ ఉంటాయి. అండ్ మోమో జీజీని ఒకరిని వదిలేసి ఒక్కరిదాయి హాట్ స్ప్రింగ్లో స్నానం చేయడానికి వెళ్తుంది. ఇంకా జీజీ అండ్ మన ఇంట్రోవర్ట్ ఒకరు బయట ఫుట్బాల్ ఆడుకుంటూ ఉంటారు. అండ్ సడన్గా అలా ఆడుకుంటూ ఉండగా ఒకరునికి జీజీ ఇంట్లో ఏదో తేడాగా కనిపిస్తుంది. అది గ్రహించిన ఒకరు జీజీకి చెప్పిన వెంటనే లోపలికి వెళ్ళి చెక్ చేస్తారు. అండ్ బయట నుంచి చూస్తే ఖాళీ ప్లేస్లా ఉంటుంది. లోపలేమో అటువైపు వెళ్లకుండా ఒక పెద్ద గోడ ఉంటుంది. అండ్ మోమో స్నానం చేసి వచ్చేద్దాం అనుకునే టైంకి చాలామంది మిడిల్ ఏజ్డ్ మనుషులు ఆ హాట్ స్ప్రింగ్లోకి దూకుతారు. అండ్ తెలిసిందేగా, వాళ్ళైతే మామూలు మనుషులు కాదు. అండ్ వాళ్ళు మోమోని అటాక్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇంకా జీజీ ఒకరున్ ఆ గోడ విరక్కొట్టి చూస్తే రూమ్ మొత్తం ఇదిగోండి ఇలా పేపర్స్తో ఉంటుంది. అండ్ అక్కడితో ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. సో అదన్నమాట. ఫైట్ స్టార్ట్ అవ్వకుండానే సీజన్ ఎండ్ చేసేసారు. అసలు ఈ సీక్రెట్ రూమ్లో ఎందుకు ఇన్ని పేపర్స్ ఉన్నాయి? జీజీ వాళ్ళ పేరెంట్స్ చనిపోవడానికి కారణం తన కలలో ఉన్న ఆ స్పిరిటేనా? అండ్ మన హీరో రెండో గోలికాయ ఎక్కడుంది అని మనకి ఇలా చాలా క్వశ్చన్స్ వదిలేశారు. నాకు తెలిసి మన హీరో గోలికాయ ఈ హౌస్ అడ్వెంచర్కి సంబంధం లేదనిపిస్తుంది. సీజన్ 2 స్టార్టింగ్లో ఈ మిస్టరీ సాల్వ్ అయ్యాక హీరో రెండో గోలీ గురించి ఉంటుందేమో. మరి మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ చేయండి. అండ్ సీజన్ 2 ఉందని క్రంచీ రోల్ వాళ్ళు అఫీషియల్గా డిక్లేర్ చేశారు. మ్యాక్సిమం నెక్స్ట్ ఇయర్ జులైకి రావచ్చు అని రూమర్. కానీ దీని గురించి అఫీషియల్ డీటెయిల్స్ ఎల్లుండి జంప్ ఫెస్టాలో రిలీజ్ చేస్తారు. మీకు ఇంకా జంప్ ఫెస్టా గురించి తెలియకపోతే దాని మీద ఒక సపరేట్ వీడియో చేశా, వెళ్ళి చూడండి. అండ్ మీకు డాన్ మాంగా ఎక్స్ప్లెనేషన్ కావాలంటే తెలుగు యానిమే నెక్సస్ అనే ఛానల్ ఉంది. ఆ ఛానల్ అడ్మిన్ త్వరలోనే మాంగా సిరీస్ స్టార్ట్ చేస్తాడు. సో చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మళ్ళీ రేపు జంప్ ఫెస్టా వీడియోలో చేసే అనౌన్స్మెంట్ మీద వీడియో చేస్తున్నా. ఆ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.